అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన పత్రికలు. ఈ పత్రికల్లో వచ్చిన వార్తలు, అనేక అంశాలు, వాటిలో ఉన్న ఇంటెన్షన్స్ ఏమిటి, సత్యాలు అంటే అసత్యాలు, ఇవన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో నా రిక్వెస్ట్ ఒక్కటేనండి, లైక్ చేయండి. ఇప్పుడు 38,000 మంది, 40,000 మంది, 50,000 మంది చూస్తుంటే కనీసం ఒక 15,000 మంది ఎందుకు లైక్ చేయట్లేదో అర్థం కావట్లేదు. చూస్తున్నారుగా, ఇప్పుడు కంటెంట్ నచ్చలేదు అనుకోండి, వెళ్ళిపోతారు, చూడడం మానేస్తారు. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా లైక్ చేయట్లే. బహుశా అంటే ఏముందలే, నేను కాకపోయినా ఎవడో ఒకటి చేస్తాడు కదా అనే నిర్లక్ష్యం కావచ్చు. వీలైతే లైక్ చేయండి, అదే నేను చెప్పేది. అంటే యూట్యూబ్ ఆల్గారిథం లైక్స్, షేర్స్ మీదే డిపెండ్ అవుద్ది. నేను అందుకే ఈ ఒక్క వీడియోలోనే అడుగుతా, అన్ని వీడియోల్లో నేను అడగను. ఇక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన దేశానికి దిగుమతి అవుతున్న అనేక వస్తువుల మీద, అనేక దేశాలకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాల మీద, వాణిజ్యపరమైన అంశాల మీద ఆయన సుంకం పెంచారు 25%. ఇప్పుడు చైనా నుంచి ఏమొచ్చినా 25% అలా పెంచారు. ఈ ప్రభావం అమెరికాతో పాటు అన్ని దేశాల మీద, ఇతర దేశాల మీద కూడా నష్టమే ప్రభావం చూపిస్తుంది అని ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆయన ఆర్థిక నిపుణులు, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు స్పష్టం చేశారు. ఆయనతో ఈనాడు ప్రతినిధి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తే ఆ అంశాలన్నీ కూడా ఈరోజు రాశారన్నమాట. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాల దిగుమతులపై టారిఫ్లు పెంచారు. వీటి ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ట్రంప్ ఈ తరహా బెదిరింపుల వరకే ఆగిపోతారా, తదుపరి చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. ట్రంప్ చర్యలపై ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయన్నది కీలకమే. అయితే అగ్రరాజ్యం ఇతర దేశాలతో వాణిజ్యానికి ససేమిరా అంటూ ఒంటరిగా ముందుకు సాగడం వల్ల అమెరికాతో పాటు అందరికీ నష్టమేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు స్పష్టం చేశారు. సో ఆ అంశాలన్నీ కూడా లోపలిచ్చారు. తర్వాత మరో కీలకమైన అంశం ఏంటంటే, నిన్న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంక్షేమ పథకాల అమలు మీద, సూపర్ 6 అమలు మీద కొన్ని కీలకమైన ప్రకటన చేశారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తాము అని చెప్పారు. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ 12 తేదీ నుంచి కూడా కదా స్కూల్ స్టార్ట్ అయ్యేది. సో ఈలోగానే మే నెలలోనే, ఒక నెల ముందుగానే తల్లికి వందనం ఇస్తాము. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాము. ఒక ఇంట్లో 2 చదువుతుంటే 2కి తల్లికి వందనం పడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పష్టం చేశారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తాం. వెంటిలేటర్ పై నుంచి బయటపడుతున్నాం. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టుల భర్తీ, అలాగే మెగా డిఎస్సీ అంశంలో కూడా మరోసారి క్లారిటీ ఇచ్చారు. 2047కు ముందే వికసిత్ ఏపీ లక్ష్యాలు సాధిస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అప్పుడే నేను అసెంబ్లీకి వస్తాను అంటే ప్రజాస్వామ్యం అంగీకరిస్తుందా? 1994లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు వచ్చాయి. నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇలాంటి సాంప్రదాయాలను మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడంపై ప్రజలే ఆలోచించాలి. ప్రతిపక్ష హోదా మేమిచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. నిన్న వారు 11 మంది సభ్యులు సభకు వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. ఈలోపే స్పీకర్కు అవమానం వంటివన్నీ జరిగాయి అని నిన్న చంద్రబాబు గారు చెప్పిన అంశాలను ఈనాడులో బ్యానర్లో వేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. ఆంధ్రజ్యోతిలో పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ మాట్లాడిన అంశాలని పక్కపక్కన రాసుకొచ్చారు. ఇదిగోండి, దగాపడ్డ రాష్ట్ర పునర్నిర్మాణం, కూటమి ఏర్పాటు లక్ష్యం ఇదే. చంద్రబాబు 2026 జూన్ 12 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం, స్కూల్ తిరిగి ప్రారంభించే నాటికి మెగా డిఎస్సీ, మేలో తల్లికి వందనం, ఈ ఏడాదే అన్నదాత సుఖీభవ, ఒక్కో రైతుకు 3 విడతల్లో 20,000 సాయం, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సూర్యఘర్, అలాగే 2.5 లక్షల ఆరోగ్య బీమా, 2.5 లక్షల కంటే ఎక్కువైతే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చెప్పారనమాట. అంటే ప్రతి ఇంటికి, రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా 2.5 లక్షలు, సంవత్సరానికి 2.5 లక్షలు విలువైన వైద్యం ఉచితంగా చేయించుకోవచ్చు. అది ప్రభుత్వం తీసుకొస్తున్న ఆరోగ్య బీమా పాలసీ. సో దానికి సంబంధించిన ప్రీమియం అంటే మన తరపున ప్రీమియం ప్రభుత్వమే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తుంది. మనకి హెల్త్ కార్డులు ఇస్తుంది. ఆ కార్డులు మనం యూజ్ చేసుకొని సంవత్సరానికి 2.5 లక్షలు విలువైన వైద్యం చేయించుకోవచ్చు. అంతకన్నా ఎక్కువైతే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చేయించుకోవచ్చు అనేది నిన్న చంద్రబాబు గారు చెప్పిన సారాంశం. అలాగే
ఇదిగోండి ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు. ప్రార్థనాలయాల జోలికి వస్తే వెన్నెముక విరగొడతాం. గవర్నర్ ప్రసంగానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ 2,50,000 ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందుకు అవసరమైన ప్రీమియం ప్రభుత్వమే బీమా సంస్థలకు చెల్లిస్తుంది. ఆ తర్వాత 25 లక్షల వరకు అయ్యే వైద్యం ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవ కింద అందిస్తాం అని ప్రకటించారన్నమాట. సో చాలా అంశాల మీద ఆయన క్లారిటీ ఇచ్చారు. తల్లికి వందనం, అలాగే రైతు భరోసా, అన్నదాత సుఖీభవ అంశాల మీద. ఇక పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపోం, మా కోసం కాదు రాష్ట్రం కోసం కలిసే ఉంటాం, మరో 15 ఏళ్ళు మాదే అధికారం, అధికార పక్షం ప్రతిపక్షం రెండు మేమే, గవర్నర్ ప్రసంగిస్తుంటే గొడవ చేస్తారా, వాళ్ళు పేపర్లో విసిరినప్పుడు వివేక హత్య గుర్తొచ్చింది, వైసీపీని భరించిన చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్, గవర్నర్ను గౌరవించిన పార్టీ సభలో అడుగు పెట్టకూడదు, వైసీపీపై పవన్ ధ్వజం, సభ సాక్షిగా మోదీకి థ్యాంక్స్. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా శాసనసభలో అనేక అంశాల మీద మాట్లాడుతూ వైసీపీ చాలా వికృతమైన పార్టీ, అటువంటి పార్టీని చంద్రబాబు గారు ఎన్నాళ్ళు భరించారు అంటే, వాళ్ళతో పోరాడారు అంటే ఆయన మామూలు విషయం కాదు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అని చెప్పుకొస్తారు అనమాట. సో అలాగే 15 సంవత్సరాల పాటు మేము కలిసే ఉంటాము, కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, మేము విడిపోము, మా మధ్య ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా సరే మేము విడిపోము అని పవన్ కళ్యాణ్ గారు మరోసారి పునరుద్ఘాటించారు అసెంబ్లీ సాక్షిగా. ఇక ఇది శాసనసభలో ఈ మాటలు, ఈ చర్చ, రకరకాల గవర్నర్ ప్రసంగం మీద ఈ ధన్యవాద తీర్మానం, అలాగే సభ్యులందరూ చాలామంది మాట్లాడారు. ఇక శాసన మండలిలో వైసీపీకి బలం ఎక్కువ ఉంది కదా, ఇటువైపు ఏమో ప్రభుత్వం, అటువైపు ఏమో ప్రతిపక్షంగా శాసనమండలిలో బలమైన ప్రతిపక్షం ఉంది. ఒక రకంగా వైసీపీ అధికారంలో ఉన్నట్టు శాసనమండలి వరకు, వాళ్ళదే బలం ఎక్కువ కాబట్టి అక్కడ అనేక అంశాల మీద వాడివేడిగా చర్చ జరిగింది. మంత్రి లోకేష్ గారికి అండ్ బొత్స సత్యనారాయణ గారికి కొన్ని అంశాల్లో వాగ్వాదం జరిగింది. వీసీలను మీరు బెదిరించి వాళ్ళ చేత బలవంతంగా రాజీనామా చేయించారు అని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడితే, ఆధారాలు చూపించండి, మేము బెదిరించినట్టు ఆధారాలు చూపించండి అని చెప్పి మంత్రి లోకేష్ గారు చెప్పారు. ఇదిగోండి అట్టుడికిన మండలి, వీసీల బలవంతపు రాజీనామాలపై నిలదీసిన వైఎస్ఆర్సీపీ, 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉపాధి అవకాశాలపైన ప్రశ్నల వర్షం, ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు చేయడం ఎన్నడూ చూడలేదు, ప్రభుత్వమే బెదిరింపులకు పాల్పడి బలవంతంగా రాజీనామాలు చేయించింది. ఏమండి, ఒక పార్టీ కార్యకర్తలకో, ఒక పార్టీ నాయకులకో, ఒక నాయకుడు వ్యక్తిగత భజన చేసే వాళ్ళకో యూనివర్సిటీల్లో వీసీలుగా అవకాశం ఇస్తే ఉంచాలా, వాళ్ళని రాజీనామా చేయించమా? యూనివర్సిటీలను పార్టీ కార్యాలయాలుగా మార్చిన ఘనత గత వీసీలది, కొంతమందిది. సో అటువంటి వాళ్ళని ఇంకా ఉంచాలా? ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని పంపించేయాలిగా. సో ఈ విషయంలో ప్రభుత్వాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? వీసీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అంటారా? ఒకవేళ వాళ్ళ చేత బలవంతపు రాజీనామాలు చేయించినా తప్పు లేదు అనుకునే వాళ్ళు ఎస్ఆర్ నో కామెంట్ చేయండి. వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు బలవంతపు రాజీనామాలే అనుకుందాం, చట్టపరంగా తప్పు అయినా సరే యూనివర్సిటీలు పాడైపోతున్నాయి, విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకేమో ఇక్కడ కేక్ కట్ చేస్తారంట, అలాగే పార్టీ కార్యాలయాలుగా పార్టీ రంగులు, పార్టీ జెండాలు యూనివర్సిటీల్లో కడతారంట. ఎంత చండాలం అండి. సో అటువంటి వాళ్ళని బలవంతంగా రాజీనామాలు చేయించినా తప్పు లేదుగా. సో మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. మొత్తానికి నిన్న వీసీల వ్యవహారంతో శాసన మండలిలో కొంచెం వాడివేడిగా వాగ్వాదం జరిగింది. పరస్పరం నువ్వెంత అనుకునే వరకు వెళ్ళింది. అలాగే మీరు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు పదే అని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పడంతో, మేము అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పాము, అంతే తప్ప మేము కల్పించామని చెప్పలేదు అని లోకేష్ గారు చెప్పారు. ఆ అంశం మీద కూడా కొంచెం గట్టిగానే జరిగింది. శాసన మండలిలో వైసీపీకి బలం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చర్చ గట్టిగానే జరుగుతుంది అనేక అంశాల మీద. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ 3 స్థానాలు, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అండ్ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి రేపు పోలింగ్ జరగబోతోంది. నిన్న సాయంత్రంతో ప్రచారం అయిపోయింది. దానికి సంబంధించి కొన్ని చోట్ల డబ్బులే ఇస్తున్నారంటండి. నాకు నిన్న చెప్పారు, నా ఎదురుగా ఎవరో మాట్లాడుకున్నారు, ఈ గ్రాడ్యుయేట్స్కి కూడా డబ్బులు ఇస్తున్నారంట అని. ఏం నిజమా అని అడిగా, 1కి 4 సార్లు అడిగా, క్రాస్ చెక్ చేసుకొని చెప్పు అన్న.
గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బులు తీసుకుంటే ఎలాగండి ఓటు వేయడానికి? ప్రజలే ఓట్లు నమ్ముకుంటున్నారు. ఎమ్మెల్యేలు మనం వీడియోలు చేస్తుంటే వాళ్ళు మేము 100 కోట్లు ఖర్చు పెట్టామయ్యా, నువ్వు ఊరికే మా మీద వీడియోలు చేస్తే ఎట్లా, మళ్ళీ భవిష్యత్తులో ఇంకో 100 ఖర్చు పెట్టాలి, మేము సంపాదించుకోవద్దా అని అడుగుతున్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్లకు డబ్బులు ఇస్తే ఓట్లు వేయించుకోవడానికి భవిష్యత్తులో గ్రాడ్యుయేట్లకు వాళ్ళు అండగా నిలబడతారా? ఒకసారి ఆలోచించండి. గ్రాడ్యుయేట్లు ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు. మీరు చదువుకున్న వాళ్ళు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గురువారం జరగనుందన్నమాట. సో దానికి సంబంధించి హోరాహోరీగా పోలింగ్ జరుగుతుంది అనేది ఇది ఇచ్చారు. ఇక మరో అంశం అండి, వల్లభనేని వంశీ గారి పోలీస్ కస్టడీలో ఆయన్ని విచారించిన తీరు కొంచెం వెరైటీగా. ఇప్పుడు వంశీ గారు మామూలుగానే విపరీతమైన తెలివితేటలు ఉన్న వ్యక్తి. ఆయనకు తెలుసు పోలీసులు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో, తన మీద నమోదు చేసిన కేసులు ఏంటి, తనను ఎటువంటి క్వశ్చన్లు అడుగుతారు అనేది వంశీ గారికి తెలుసు. ఆయన ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాడు. సో దానికి తగ్గట్టే ఇదిగోండి, అతను సత్యవర్ధన్ అని తెలియదు. మా ఇంటికి వచ్చాడు, రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు, మర్నాడు మా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు. నా ఫోన్లు ఎక్కడ పెట్టానో గుర్తులేదు. తొలి రోజు కస్టడీలో వంశీ పొంతన లేని సమాధానాలు. ఆబ్వియస్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీలో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ముందుగానే పోలీస్ కస్టడీ అన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం చెప్తే లీగల్గా దొరకం, భవిష్యత్తులో మనకు ఇబ్బంది ఉండదు అనేది ముందుగానే వాళ్ళు అన్నీ ఆలోచించుకొని ప్రిపేర్ అయి ఉంటారు. సో ఎక్కువగా మాకు తెలియదు, గుర్తులేదు అని చెప్తుంటారు. మిగిలినవి ఏంటి, ఇతను సత్యవర్ధన, అబ్బాయి నాకు తెలియదండి, ఇలాంటివి కూడా చెప్తుంటారనమాట. సో అట్లా నిన్న వంశీ గారు కూడా చాలా అంశాల మీద తెలియదు, నాకు సంబంధం లేదు, నాకు గుర్తులేదు అని చెప్తూ, సత్యవర్ధన అతననే సంగతి కూడా నాకు తెలియదు, మా ఇంటికి వచ్చాడు, నైట్ అంతా ఉన్నాడు, అతను వెళ్ళిపోయిన తర్వాత తెలిసిందంట. ఏమంటే మన ఇంటికి ఎవరైనా వ్యక్తి వచ్చినప్పుడు మనం అతను ఎవరు అని ఆరా తీయమా? అట్లీస్ట్ వచ్చిన వెంటనే అడుగుతాంగా ఎవరైనా ఏంటని. ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినప్పుడు. మరి వల్లభనేని వంశీ గారి ఇంటికి సత్యవర్ధన్ అనే వ్యక్తి వచ్చి నైట్ అంతా అక్కడ ఉండి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిందంట ఇతను సత్యవర్ధనం అని. సో చాలా వెరైటీగా ఉంది. ఇదిగోండి, రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు, మర్నాడు మా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు. ఆయనేమో ఎవరైనా అడగలేదంట. ఇది వంశీ గారు చెప్పిన అంశాలు. భారత తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం. సాకారం అయితే 350 కిలోమీటర్లు అరగంటలోనే అంట. నేలపైనే విమాన వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే హైపర్లూప్ ప్రాజెక్టుకు భారత్ కీలక ముందడుగు వేసిందంట. ఈ రవాణా వ్యవస్థకు సంబంధించి పరిజ్ఞానాలను పరీక్షించడానికి ఉద్దేశించిన దేశ తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో మద్రాస్ ఐఐటి అభివృద్ధి చేసింది. ఈ తరహా రవాణా వ్యవస్థ సాకారం అయితే 350 కిలోమీటర్ల గమ్యస్థానాన్ని అరగంటలోపే చేరుకోవచ్చు. 350 కిలోమీటర్ల అరగంటలో అంటే గంటకు 700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది. ఇదిగోండి హైపర్ లూప్. ఇటువంటిది ఒకటి వేస్తారు ట్రాక్. ఇందులో ట్రాక్ ఉంటుంది. ఇందులో చాలా స్పీడ్గా వెళ్తాయన్నమాట ట్రైన్స్ కానీ ఏమన్నా. ఇది కొత్త ప్రాజెక్టు. ఇది 5వ రవాణా విధానం, హై స్పీడ్ రవాణా వ్యవస్థ. సరే ఇదేంటనేది ఒకసారి డీటెయిల్డ్గా నేను ఒకసారి స్టడీ చేయాలి. ఇది పక్కన పెడితే 3వ పేజీ శాసనసభలో అంశాలు. ఎమ్మెల్యే పదవి రెన్యువల్ కోసమే జగన్ అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష హోదా పేరిట ప్రజా తీర్పు అపహాస్యం, కూటమి ఎమ్మెల్యేలు మండిపాటు అని ఒకటి ఇచ్చారు. తర్వాత సీఎంగా పనిచేసిన వ్యక్తి ఎలాగైనా ప్రవర్తించేది, జగన్ తీరుపై స్పీకర్ అసహనం. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఒక 10 నిమిషాల్లోనే ఒక 10 రోజుల పాటు గుర్తుండిపోయేలాగా కొన్ని గుర్తులు మిగిల్చి వెళ్ళిపోయారనమాట. సాక్షి కథనం సభా హక్కుల కమిటీకి రిఫర్ చేసిన శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. సాక్షిలో ఈ నెల 22వ తేదీన కోట్ల ఖర్చు, శిక్షణ తుస్సు అని, అంటే శాసనసభ్యులకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి కోట్లు ఖర్చు చేశారు అని, నిధుల దుర్వినియోగం జరిగిందని, అదని ఇదని ఒక వార్త రాశారు. అది కూడా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. శాసనసభ వ్యవహారాల మీద తప్పుడు వార్తలు రాయకూడదు. సో వాళ్ళకు నోటీసులు ఇద్దామని నిన్న చర్చించారు. అలాగే ఏ విషయాన్ని బెదిరించామని చెప్పండి, అది ఓకే.
సో ఈనాడు ఇంకేమున్నాయి, ఇవన్నీ నేషనల్ అంశాలు. మళ్ళీ చూద్దాం. ముగింపు దశకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇవి ఇంటర్నేషనల్ అంశాలు. ఇవన్నీ లాస్ట్లో చూద్దాంలే. సాక్షికి వెళ్తే పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, డీజీపీ పోస్టుపై గౌరవంతో నియంత్రించుకుంటున్నాం, ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ రమణ అరెస్ట్ విషయంలో డీజీపీ నుంచి నివేదిక ఆశించాం. రాతపూర్వకంగా ఆదేశాలు ఇస్తేనే నివేదిక ఇస్తామంటే అలాగే ఆదేశాలు ఇస్తాం. పరస్పరం విరుద్ధంగా విశాఖ కమిషనర్, ప్రకాశం ఎస్పీల నివేదికలు. తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా. డీజీపీ పోస్టుపై మాకు ఉన్న గౌరవంతో ఆయన వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇవ్వకుండా నియంత్రించుకుంటున్నాం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోసా రమణ అరెస్టు విషయంలో పోలీసులు వాస్తవాలను దాచిపెట్టి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. రమణ అరెస్టు వ్యవహారం నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు డీజీపీ నుంచి అందలేదు. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకునే డీజీపీ నుంచి నివేదిక కోరాం. పోలీసులు గత ప్రభుత్వంలో ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నారు. చిన్న చిన్న కేసుల మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, కోర్టుకు దొరికిపోతున్నారు అనమాట. ఇదిగోండి, హైకోర్టు చాలా సీరియస్గా స్పందించింది సోషల్ మీడియా యాక్టివిస్ట్ రమణ విషయంలో. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు అయితే చేశారు, కానీ దానికి సంబంధించిన ప్రూఫ్లు, రిమాండ్ రిపోర్ట్లు, ఛార్జ్ షీట్లు ఏమీ వేయట్లేదు, దర్యాప్తు చేయట్లేదు. ఇక సంక్షేమం, అభివృద్ధి ఆ తర్వాతే. ముందు సంపద సృష్టించాలి సీఎం చంద్రబాబు. ఏమంటే ఆయన నిన్న చాలా క్లారిటీగా మే నెలలో తల్లికి వందనం ఇస్తామంటే అది రాయిలా, ఈ సంవత్సరమే అన్నదాత సుఖీభావ ఇస్తాము అంటే అది రాయిలా. అదేమీ రాయకుండా ముందు సంపద సృష్టిస్తాం, ఆ తర్వాతే పథకాన్ని అమలు చేస్తామని ఒక చిన్న పాయింట్ చెప్తే దాన్ని వక్రీకరిస్తూ ఇలా రాశారనమాట. వీళ్ళకి ఏం కావాలో అది తీసుకున్నారు. ఆయన మాట్లాడిన 100 మాటల్లో వీళ్ళకి 1-2 మాటలు వక్రీకరణకు అవసరం, అవి తీసుకున్నారు. సాక్షికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు సభా హక్కుల సంఘానికి పంపిస్తామని స్పీకర్ వెల్లడి. ఓకే, నేడు కోటప్పకొండ తిరునాళ్ళ అంగరంగ వైభవంగా సాగే తిరునాళ్లకు పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ ముస్తాబైంది. పులివెందుల కంటికి రెప్పల వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 కోట్లతో వైఎస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాల ఆధునీకరణ. ఇక ఏఐతో అందరికీ సమాన వైద్యం నా కళ. బయో ఏషియా 2025 సదస్సులో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. తర్వాత అమెరికా సుంకాలపై స్పష్టత లేదు. బయో ఏషియా సదస్సు సందర్భంగా మీడియాతో డాక్టర్ రెడ్డిస్ కో-ఫౌండర్ చైర్మన్ జీవి ప్రసాద్. ఒకవేళ సుంకాలు విధిస్తే ఆ దేశానికే అధిక నష్టం. క్యాన్సర్ మందుల తయారీలో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నాం. చైనా మార్కెట్ అక్కడ ప్రభుత్వం సృజనాత్మకతను ప్రోత్సహిస్తోందని చెప్పారనమాట. హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం. 422 మీటర్ల ట్రాక్ను ఆవిష్కరించిన ఐఐటి మద్రాసు, సహకారం అందించిన రైల్వే శాఖ, ప్రైవేట్ సంస్థలు. ఇది గంటకు 1000 మీటర్ల ప్రయాణం అని చెప్పి వీళ్ళు రాశారనమాట. ఇది ఒకసారి చూస్తాను. తర్వాత చెప్పినట్లు చేసి తీరాల్సిందే. మద్యం విధానంపై అక్రమ కేసులో సిఐడి బెదిరింపులు, మాట వినకుంటే తీవ్ర పరిణామాలు, అంతు చూస్తామని హెచ్చరిక. ముఖ్య నేత ఆదేశాలతో పక్కా పన్నాగం, అబద్ధపు వాంగ్మూలం, తప్పుడు సాక్ష్యాలతో తిమ్మిని బమ్మిని చేసే కుట్ర. బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవ్ రెడ్డికి తీవ్ర వేధింపులు. ఇప్పటికే ఉద్యోగి సత్యప్రసాద్ను వేధించి దారికి తెచ్చుకున్న దర్యాప్తు సంస్థ. ఇక వాసుదేవ్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిలపై గురి. హైదరాబాద్ చేరుకున్న సిఐడి బృందాలు. టార్గెట్ ఎంపీ మిథున్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి. తనిఖీల పేరిట తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు రంగం సిద్ధం. సో మద్యం స్కామ్ విషయంలో గత ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లలో మద్యంలో జరిగిన అంశాల మీద సిఐడి దర్యాప్తు సీరియస్గా జరుగుతుంది. దాన్ని సాక్షి వాళ్ళు ఇలా రాశారనమాట. సిఐడికి సరైన ఆధారాలు కావాలి. మద్యం కళ్ళెదుటే అవినీతి జరిగినట్టు తెలుసు, 1000 కోట్ల జేబులోకి వెళ్ళాయి అనే మా సంగతి తెలుసు. కానీ దాన్ని నిరూపించాలంటే, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిరూపించాలంటే ఆధారాలు కావాలి. ఎవరో ఒకరు అప్రూవర్గా మారాలి. అప్రూవర్గా మారితే వాళ్ళు రకరకాల అంశాలు చెప్పి ఆధారాలు చెప్తే దాన్ని పట్టుకొని పోలీసులు, సిఐడి మిగిలిన వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తుంది. సో వాళ్ళు ఎవరు అనేది చూస్తున్నారన్నమాట. ఏపీపై కృష్ణా బోర్డు ఆంక్షలు. సాగర్ నుంచి తీసుకుంటున్న నీటిని 7000 క్యూసెక్లకు తగ్గించాలి. శ్రీశైలం నుంచి కూడా కేవలం తాగునీటి అవసరాలకే తీసుకోవాలి. తెలంగాణ ఫిర్యాదు నేపథ్యంలో కేఎంఆర్బీ స్పష్టీకరణ. తాగునీటి అవసరాలకు నిల్వలను సంరక్షించాలని ఆదేశం అని ఒకటి రాశారు సాక్షిలో. సో ఇవన్నీ సాక్షిలో వచ్చిన అంశాలండి. నేడే ఆఖరి అమృత స్నానం అంటండి. మహాకుంభమేళ ఇవాళ నుంచి ముగిపోతోంది. మహాశివరాత్రి వేళ త్రివేణి సంగమం జనసంద్రం కాబోతోంది. అస్సాంలో నూతన శకం. దేశాభివృద్ధి సౌభాగ్యంలో ఈశాన్య భారతదేశం కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సజ్జన్ కుమార్కు జీవిత ఖైదు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. పుతిన్ నియంత కాదు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను నియంత అని పిలవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. అతనేమీ నియంత కాదు అని.
ఆంధ్రజ్యోతిలో ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. తర్వాత తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు, దర్యాప్తు అధికారుల విచారణలో అదుర్స్ చూపించిన వైసీపీ నేత వంశీ. ఆయన సినిమా ఏగాది, ఆయనే అనుకుంటా ప్రొడ్యూసర్ అదుర్స్కి. తర్వాత రాష్ట్రానికి 1000 కోట్లు ఎన్ఏఎస్ కింద కేంద్రం నుంచి నిధులు మార్చి మొదటి వారంలో ఖాతాకు జమ. రెవెన్యూ ఆధునికీకరణకు 397 కోట్లు, వ్యవసాయ రంగానికి 605 కోట్లు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను ఉపయోగించుకొని రాష్ట్రానికి నిధులు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కింద ఏపీకి కేంద్రం 1000 కోట్లు మంజూరు చేసిందంటండి. మంచి విషయం. తర్వాత భక్తులపై ఏనుగుల దాడి, తలకోన అడవిలో అర్ధరాత్రి బీభత్సం, 3 దుర్మరణం. చాలా ఘోరం జరిగింది. ఐటీ బ్రదర్ ఫ్యాటీ లివర్. దేశంలోని 80% మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ బాధితులే. ఏఐజీ వైద్యులు హెచ్సియు రీసెర్చ్ స్కాలర్ల అధ్యయనంలో వెల్లడి. చిరుతిళ్ళు, నిద్రలేమి, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వలన ఫ్యాటీ లివర్. ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా వాళ్ళు ఏముంది ఏసీ రూమ్లో కూర్చొని ఎదురుగా ల్యాప్టాప్ పెట్టుకొని కాల్స్ అటెంప్ట్ చేస్తూ చేయడమే కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా అలాగే ఉంటుంది కదా. సో అది దానివల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని రాశారు. తర్వాత సిక్కులు ఊచుకోత కేసులో సజ్జన్కు యావజ్జీవం. తెలుగు యోధులకు ఢిల్లీలో ఘోర అవమానం. ఆచార్య అంజీ రంగా, సుందర్రావు సమాధుల కబ్జా, మట్టి రాళ్లతో సమాధులు కప్పేసి జిమ్కు దారి. తెలుగు రాష్ట్రాల సీఎంలు జోక్యం చేసుకోవాలి, సమాధులను పరీక్షించాలి, తెలుగు వారి డిమాండ్. చూడండి, వాళ్ళ విగ్రహాలు ఉంటే అవి కూల్చేశారంటండి. సమాధులు ఉంటాయి, సమాధుల మీదుగా జిమ్కు వెళ్ళే దారి ఏర్పాటు చేసుకున్నారట. ఇక దేవినేని అవినాష్, జోగికి ముందస్తు బెయిలు, దేశం విడిచి వెళ్ళరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. సభకు ఎందుకు వెళ్ళానరా దేవుడా, ఆత్మరక్షణలో పడిపోయిన జగన్ అని ఆంధ్రజ్యోతిలో లోపల పేజీల్లో ఒక వార్త రాశారు. అంతే, సభకు వెళ్ళి 11 నిమిషాలే ఉన్నాడు, 11 మందితో 11 నిమిషాలు వెళ్ళాడు అనేది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. వెళ్ళి 1 గంట అయినా ఉండాల్సింది. గవర్నర్ అక్కడ సబ్జెక్ట్ మాట్లాడి ఏదో ఒక విషయంలో సబ్జెక్ట్ విషయంలో వ్యతిరేకించి వచ్చేయాల్సింది. అలా కాకుండా వెళ్ళి మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని చెప్పి వచ్చేయడం ఖచ్చితంగా వైసీపీకి వ్యతిరేకమే. వైసీపీకి ఖచ్చితంగా అది బూమ్రాంగే. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఇప్పుడు మాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తామని ఆల్రెడీ కోర్టులో కేసు వేశారు, స్పీకర్కి లేఖ రాశారు, బయట మీడియాతో మాట్లాడారు. మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి అడగాల్సిన పనే ఉంది. అది అడగడానికి అయితే అసెంబ్లీకి వెళ్ళడం ఎందుకు, వెళ్ళాము అనిపించుకోవడానికి తప్ప. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. ఇక ఆంధ్రప్రభలో చూస్తే, ఆంధ్రప్రభలో మే నెలలో తల్లికి వందనం, అన్నదాత కింద కేంద్ర సాయంతో మూడు విడతల్లో 20,000 సాయం అని చెప్పి రాసుకొచ్చారనమాట. ప్రతిపక్ష హోదా మేము కాదు ప్రజలు ఇవ్వాలి, సాంప్రదాయాలు మరిచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా అని. అలాగే ప్రజల కోసం బలంగా నిలబడతాం, ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కూటమి ఒకే కుటుంబంలో కలిసి ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు. ఈ అంశాలను ఆంధ్రప్రభలో బ్యానర్గా రాస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర, రేపు 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు అనేది కూడా రాశారు. సో ఇందులో వల్లభనేని వంశీపై మరో కేసు, తన భూమి కబ్జా చేశారంటూ మహిళ ఫిర్యాదు. సత్యవర్ధన్ కేసులో వంశీ రిమాండ్ పొడిగింపు, కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు తిరిగి జైలుకు అప్పగింత, నేడు మళ్ళీ కస్టడీకి. వీసీఎల్ రాజీనామాపై అట్టుడికిన కౌన్సిల్. దళారుల గుప్పెట్లో ధాన్యం రేట్లు, రోజుకు దిగజారుతున్న ధరలు. అన్నదాతకు దక్కని మద్దతు ధర, తేమ పేరుతో కొనుగోలు కేంద్రాల ఆంక్షలు. 19,720 మద్దతు ధర ఉండగా 18,000కే నిర్ణయం. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. ఏదో ఆంక్షలు పెట్టి తక్కువ రేటుకు కొంటున్నారనమాట. వలసబాటలో పల్లెకారులు, మత్స్యకారులకు తప్పని అర్ధాకలి. 14 జిల్లాల్లో కొన్నింటికి అవకాశాలు, 546 గ్రామాల్లో ఎన్నో కష్టాలు, రోడ్లు లేవు, బడులు లేవు. సో మత్స్యకారులు, తీర ప్రాంత గ్రామాల మీద ఆ సమస్యల మీద ఆంధ్రప్రభలో ఒక మంచి వార్త రాశారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పులివెందులు వెళ్ళి పులివెందుల్లో ప్రజా దర్బార్ నిర్వహించారంటండి. జమిలిపై జేపీసీ భేటీ. ఇక నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలను ఒకసారి చూద్దాం. ఐరోపాకు అమెరికా షాక్. ఐరాస తీర్మానాల్లో రష్యాకు మద్దతు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దశకు వచ్చిందని అమెరికా ఐరోపా దేశాలకు షాక్ ఇచ్చింది. అనూహ్యంగా ట్రాన్స్ అట్లాంటిక్ బంధాన్ని కాదని మరి రష్యాకు మద్దతుగా నిలిచింది. ఇకపై ఏటా 2 సార్లు సిబిఎస్ఈ 10 పరీక్షలు. 2026 నుంచి కొత్త విధానం. సిబిఎస్ఈలో నెక్స్ట్ ఇయర్ నుంచి 2 సార్లు పరీక్షలు పెడతారు. ఫిబ్రవరిలోను అండ్ మే నెలలోను 2 సార్లు బోర్డ్ ఎగ్జామ్స్ పెడతారు. అందులో బెటర్ పెర్ఫార్మెన్స్ దేనిలో ఉంటే అది పరిగణలోకి తీసుకుంటారంట. సిబిఎస్ఈలో నెక్స్ట్ ఇయర్ నుంచి అది. చట్టసభల్లో సభ్యులపై చర్యలు ప్రతీకారంలో ఉండరాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ.
బీహార్ శాసనమండలి నుంచి ఆర్జేడీ నేత బహిష్కరణ రద్దు. సంక్రాంతి నుంచి మహాశివరాత్రి దాకా రెప్పవేయని త్రివేణి సంగమం, నేటితో ముగియనున్న మహాకుంభమేళ. ఉపాధ్యాయురాల హత్యకు విద్యార్థుల పన్నాగం, పాఠశాల మరుగుదొడ్డిలో పేలుడు పదార్థం అమర్చమైన. చాలా దారుణం అండి. ఉపాధ్యాయులపై కక్ష పెంచుకున్న 5 విద్యార్థులు ఏకంగా ఆమెను అంతమొందించేందుకు ప్లాన్ వేశారంటండి. సోడియం నీటితో కలిసినప్పుడు పేలుడు సంభవిస్తుందని ఆన్లైన్ వీడియోల ద్వారా తెలుసుకున్న విద్యార్థులు ఉపాధ్యాయురాలు వాష్రూమ్కు వచ్చే సమయంలో సిస్టర్న్ మరుగుదొడ్డి దగ్గర ఉండే నీటి తొట్టె అవుట్లెట్లో సోడియం అమర్చారు. ఇంతలో 4వ తరగతి విద్యార్థిని ఫ్లష్ను ఉపయోగించడంతో పేలుడు సంభవించి తీవ్రంగా గాయపడింది. టీచర్ కోసం ప్లాన్ చేస్తే ఒక 4th క్లాస్ పాప వెళ్తే ఆ అమ్మాయికి గాయాలయ్యాయి. స్కూల్లో చదువుతున్న వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు. మస్క్ మెయిల్కు సమాధానం పంపాల్సిందే ఉద్యోగులకు ట్రంప్ ఆదేశం. మద్యం విధానంతో ఢిల్లీకి 2,000 కోట్ల నష్టం కాగు నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేఖా గుప్తా. సో ఢిల్లీ అసెంబ్లీకి ఇప్పుడు వాడివేడి. ఇంతకుముందు 2 టర్మ్స్లో కూడా ఢిల్లీ అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళదే మందబలం ఎక్కువ. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, 21 మంది వాళ్ళకి శాసనసభ్యులు ఉన్నారు. సో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి సో చాలా అంశాల మీద ఉన్నారన్నమాట. ఇక దశల వారీగా జమిలీ ఎన్నికల మేలు జేపీసీకి సూచించిన విశ్రాంత సీజీఐ జస్టిస్ లలిత్. ప్రీతి జింటాకు 18 కోట్ల రుణమాఫీ ఎక్స్లో ఆరోపించిన కాంగ్రెస్ కేరళ విభాగం తీవ్రంగా ఖండించిన నటి. పోస్టుపై వెనక్కి తగ్గిన హస్తం పార్టీ. ఇక ముగింపు దశకు రష్యా ఉక్రెయిన్ యుద్ధము, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావము, కాల్పుల విరమణ సాధ్యమే, మెక్రాను పుతిన్ స్పందన భిన్నము ఒకటి రాశారు. తర్వాత ఎలాన్ మస్క్ షాక్కు 21 మంది డోజ్ ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామా, ఉద్యోగుల తొలగింపులో భాగం కాలేమని వ్యాఖ్య. వివేక్ మా మద్దతు నీకే ప్రకటించిన ట్రంప్ మస్క్. శిక్షాకాలం ముగిసినా దేశని జైలు నుంచి విడుదల చేయరా. నితీష్ కఠారా కేసులో హత్య కేసులో ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. వ్యాపార సంస్థ ప్రతినిధి నితీష్ కఠారా హత్య కేసు తరలో 20 ఏళ్ల జైలు శిక్షణ పూర్తి చేసుకున్న సుఖదేవ్ యాదవ్ అలియాస్ పహాల్వాన్ను విడుదల చేయబోమన్న ఢిల్లీ ప్రభుత్వ సమాధానంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. శిక్షకాలం పూర్తయింది కదా, ఇంకెందుకు రిలీజ్ చేయట్లేదని అడిగిందంట. ఇక కేరళలో ఒక దారుణం జరిగిందండి. ఒక కుటుంబంలో ఉన్న 5గురిని ఒక కుర్రాడు సుత్తితో కొట్టి అంతమొందించాడు. సుత్తితో అందరినీ కూడా ఒకేలాగా తల మీద సుత్తితో కొట్టి చంపేశాడంట. అనంతరం పుర్రెకు పడిన కన్నంలో చేయి పెట్టి చూసి కేరళ హత్యాకాండలో భయానక నిజాలు వెలుగులోకి. మనం ఎంత దారుణం. తమ్ముడు మృతదేహం చుట్టూ 500 నోట్లు వెదజల్లిన అఫాన్. కేరళలోనే ఇటువంటి దారుణాలు జరుగుతాయేంటండి? కేరళ వాళ్ళ ఆలోచనలు ఏమైనా భిన్నంగా ఇంత క్రూరంగా ఇంత వికృతంగా ఉంటాయా? కర్రీ అండ్ సెనైడ్ మనం చూసాం కదా నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ. అది కూడా కేరళలో జరిగింది. కూరలో సెనైడ్ కలిపేసి తినిపించేసి 7గురిని చంపేసింది ఒక మహాతల్లి కేరళలో. ఇప్పుడు చూడండి వీడు 23 ఏళ్ళ అఫాన్ అనే వ్యక్తి తన తల్లి, తన సోదరుడు, నానమ్మ, బాబాయ్, పిన్ని, ప్రియురాలు అందరినీ కూడా సుత్తితో కొట్టాడంట కేరళలో. తర్వాత మరో మహిళ భర్తకు కాల్ చేసి ఫోన్ని గంగలో ముంచిందంట. అంటే ఆమె పుణ్యస్నానానికి వెళ్తూ భర్త కూడా పుణ్యస్నానం చేయాలని అతనికి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఆ ఫోన్ని గంగలో ముంచిందంట. ఎవరి చత్వారం వాళ్ళది. ఇలా కూడా చత్వారాలు ఉంటాయా అనిపిస్తున్నారు. సో ఇది 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. థ్యాంక్ యూ.